జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాలికల రక్షణ, వారి ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికల ఉన్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, బాలికా దినోత్సవ ప్రాధాన్యత తదితర అంశాలను ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రధానంగా దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలపై మాట్లాడడం, ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి చర్చించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లాంటి ప్రధాన లక్ష్యాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 24 జనవరి 2008న జరుపుకున్నాం. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా జాతీయ బాలికా దినోత్సవాన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లింగ అసమానతలతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగుగా చెప్పుకోవచ్చు. అనంతర కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడంతో పాటు బాలికలను రక్షించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా 2015లో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలో ప్రతి బాలికకు ఆమె నేపథ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలుండాలి. బాలికలకు సాధికారత కల్పించాలి. తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందనే సత్సంకల్పంతో, ఆ ఆశయంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు, సామాజిక సంస్థలు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా, హాయిగా ఎదిగే అవకాశం, ఎలాంటి హింస, వివక్ష, వేధింపులు లేని సమాజాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఆశల రెక్కలు విప్పుకొని మన ఆడబిడ్డలు హాయిగా ఎగరాలని అందరం కోరుకుందాం. మహిళలకు అవకాశం ఇవ్వాలే గాని కుటుంబం, సమాజం, సంస్థల్ని, చివరికి దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకునే జాతీయ బాలికా దినోత్సవం బాలికల హక్కులు, విద్యా సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఆడపిల్లల సాధికారత రక్షణ కోసం చట్టపరమైన అనేక కీలక చర్యలను ప్రభుత్వాలు చేపట్టాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 బాల్య వివాహాలను నిర్మూలించడం, వాటితో ప్రమేయం ఉన్నప్పటికీ జరిమానా విధించడం లక్ష్యంగా పెట్టుకుంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012 పిల్లల దుర్వినియోగాన్ని పరిష్కరిస్తుంది. దాని అమలును మెరుగుపరచడానికి 2020లో ఈ చట్టాన్ని మరింత ఆధునీకరించారు. నిమ్హాన్స్, ఈ సంపర్క్ కార్యక్రమాల సహకారంతో బాలికల మానసిక ఆరోగ్యం, వైద్య సంరక్షణను అందిస్తాయి. ఈ ప్రయత్నాలు సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందిస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల సంరక్షణ కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. సుకన్య సమృద్ధి యోజనతో వారికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు పోషణ్ అభియాన్ ద్వారా అంగన్వాడీల నుంచి పౌష్టికాహారాన్ని అందిస్తోంది. స్వధార్ గృహ్ పథకంతో కుటుంబ విభేదాలు, నేరాలు, హింస, మానసిక ఒత్తిడి, సామాజిక బహిష్కరణ కారణంగా నిరాశ్రులైన బాలికలు, మహిళల ప్రాథమిక అవసరాలను ఈ పథకం అందిస్తుంది. వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, శిక్షణ, క్లినికల్, న్యాయ సహాయం వంటివి అందిస్తుంది. అలాగే ICDSల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోని బాలికల హక్కులు, శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి.